ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. టుడే ఐ వాంట్ టు టాక్ ఆన్ ద పవర్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్. ఉపవాసం యొక్క లాభములు, ఉపవాసం ఉండటం వలన కలిగే దీవెన, నేను కొన్ని విషయాలు ఈ రోజున నేను మీకు తెలియజేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వై ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్తేరు దాసిగా లేకపోతే బానిసగా తీసుకొని రాబడింది. ఎస్తేరుని తన బాబాయ్ మొర్దెకై తీసుకొని వచ్చాడు. సడన్గా ఆ ప్రాంతంలో పరిస్థితులు మారిపోయినాయి. యూదులందరూ మరణించాలన్న ఒక శాసనం వచ్చింది. ఆ శాసనము చాలా భయంకరమైన శాసనం. ఒక్క క్రైస్తవుడు కూడా, దేవుని ప్రజలు ఎవ్వరూ కూడా, ఎవరు మిగలకుండా అందరూ చనిపోవాలన్న శాసనం అది. ఆ శాసనము రాజు అంతఃపురంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొర్దెకై ఎస్తేరుకి కబురు పెట్టాడు, అమ్మా, యూదులందరూ మరణించాలన్న శాసనం వచ్చింది. నువ్వు ఇప్పుడు అంతఃపురంలో ఉన్నావు కదా, మంచి స్థానంలో ఉన్నావు, రానివి ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసి దీని విషయం ఏదైనా చేయగలవా అని అడిగాడు. అప్పుడు ఎస్తేరు అనింది, రాజు పిలవకుండా, రాజుకంతట రాజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాణిగా నేనైనాను వెళ్ళటానికి అవకాశం లేదు. మొర్దెకై కోపం వచ్చింది. మొర్దెకై అన్నాడు, నీవు అంతఃపురంలో ఉన్నావని, రాణివయ్యావని, దేవుడిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితి ఇచ్చాడని, నీవు లోపల ఉన్నావు కదా ప్రభుత్వంలో అని తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో. నీవు తప్పించుకుంటావో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఈ సమయంలో మౌనంగా ఉంటే మాకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది అన్నాడు. హల్లెలూయా. నౌ ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 4, 4వ అధ్యాయం చదువుతున్నాను. నేను 11వ వచనం నుండి చదువుతున్నాను. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ, అతని సంస్థానములలోనున్న దినములను, ఆ సంస్థానంలో జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదు అని చెప్పుమనను. వారు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఇట్లాగంటున్నాడు, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవి సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును అన్నాడు. హల్లెలూయా. నీవు మౌనముగా ఉంటే గాడ్ విల్ సెండ్ హెల్ప్ ఫ్రమ్ అనదర్ పర్సన్ ఆర్ అనదర్ సోర్స్. మరొక దిక్కు నుండి సహాయము, మరొక దిక్కు నుండి విడుదల వస్తుంది. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఒకవేళ దీని కొరకేనేమో, ఈ సమయమును బట్టే దేవుడు నిన్ను రాజ్యములో ఉంచాడేమో ఎస్తేరు, జ్ఞాపకము చేసుకో అని మొర్దెకై ఎస్తేరుకి తెలియచేశాడు. అప్పుడు ఎస్తేరు తిరిగి మొర్దెకైకి మరొక వర్తమానం పంపించింది. సరే అయితే ఒక పని చేయండి, మొర్దెకై నువ్వేం చేస్తావంటే, నీవు వెళ్ళి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి, అందరు చెప్పండి, ఉపవాసం ఉండి. ఏం చేయమంది? 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. హల్లెలూయా. Now what a decision, what a resolution that Esther made. I'm going to fast. అవకాశం లేదు, రూల్స్ అంగీకరించట్లేదు. నేను రాజు దగ్గరికి అంతఃపురంలోనికి వెళ్ళటానికి నాకు అనుమతి లేదు. ఇప్పటికి 30 రోజులుగా నన్ను పిలవలేదు. వెళ్తే రాజు చంపేస్తాడు. సరే, చనిపోతే చనిపోయాను, నేను నశించెదను. కానీ నీవు నా కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘమంతా లేక సమాజమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేనును నా పని కత్తెలు కూడా 3 దినములు అన్నపానములు, ఫుడ్ అండ్ వాటర్, డ్రై ఫాస్టింగ్, 3 దినములు మేము భోజనం చేయము, పానము తీసుకోము, మేము ప్రార్థన చేస్తాము అని ఎస్తేరు 3 దినములు an young lady fasted 3 days for her nation. తన దేశము కొరకు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించింది ఎస్తేరు.
Now turn your Bibles to chapter 8. 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 16వ వచనము. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. హల్లెలూయా. Come on, a loud hallelujah. మీ హల్లెలూయా అస్సలు బాలేదు. I think you can do better. హల్లెలూయా. యూదులకు ఏం కలిగింది? మరి యూదులకు క్షేమమును, కమాన్, ఆనందమును, కమాన్, సంతుష్టియు, కమాన్, ఘనతయు కలిగను. ఎవ్రీథింగ్ చేంజ్డ్. మరణ శాసనము మారిపోయింది. యూదులు అవమానపరచబడాలన్న శాసనం మారిపోయింది. యూదులు చంపబడాలి, కనుమరుగైపోవాలన్న శాసనం మారిపోయింది. యూదులు వ్యతిరేకముగా రూపించబడిన రాజు యొక్క జీవో మారిపోయి ఏం జరిగిందంటే దానికి బదులుగా వారికి క్షేమమును, మీ బైబిల్లో చూస్తున్నారు 8వ అధ్యాయం 16వ వచనం, వారికి క్షేమమును, ఆ తర్వాత ఆనందమును, ఆ తర్వాత సంతుష్టియు ఘనతయు కలిగెను. సో నెంబర్ 1, వాట్ ఫాస్టింగ్ డస్? ఉపవాసం చేసే మొదటి పని ఏంటంటే ఇట్ విల్ క్యాన్సిల్ ఎనీ డిమానిక్ ప్లాన్ ఓవర్ యువర్ లైఫ్. Fasting cancels any demonic plan that's planned against you. మీకు వ్యతిరేకముగా రూపించబడిన ప్రతి శత్రువు యొక్క ప్రణాళిక కొట్టివేయబడుతుంది ఉపవాసము ద్వారా. శత్రువు ఏం ప్లాన్ చేశాడో నీకు తెలియదమ్మా. నీ బిడ్డల కొరకు వాడు ఏం ప్లాన్ చేశాడో నీకు తెలియదు. వాడు ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహము వలె వెతుకుతున్నాడని వాక్యంలో రాయబడింది. మనకున్న శత్రువు నిజమైన శత్రువు. ఇట్స్ నాట్ అ మేకప్ స్టోరీ. ద ఎనిమీ ఈజ్ రియల్. వాడు దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును అని వాక్యంలో రాయబడింది. సో సాతాను నీకు తెలియదు, నీ కుటుంబానికి లేకపోతే నీ ఏ శోధనను తీసుకొని రావాలని ప్లాన్ చేస్తాడో నీకు తెలియదు. చాలాసార్లు చాలామంది శోధనలోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకుంటారు. ఆ ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకుంటారు. అప్పుడు మీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. చాలాసార్లు ఆ టైంలో ప్రార్థన చేసే బలం ఉండదు, ప్రార్థన చేసే ధైర్యం ఉండదు, ప్రార్థన చేసే విశ్వాసం ఉండదు, కొన్నిసార్లు ప్రార్థన చేసే సమయం ఉండదు. అందుకే యేసు ప్రభువు అన్నారు, శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, so that you may not enter into temptation. సో యూ డోంట్ నో వాట్ ఈస్ అహెడ్. సాతాను ఏది నీకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తాడో తెలియదు. వాడు ఖచ్చితంగా విశ్వాసులకు వ్యతిరేకంగా ప్రణాళికలు కలిగి ఉంటాడు. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, సాతాను శోధనలు వస్తాయి, నీకు దుఃఖమును కలిగించే పరిస్థితులు వస్తాయి, నష్టమును కలిగించే పరిస్థితులు వస్తాయి. కానీ నీ ప్రార్థన, ఉపవాసం ఏం చేస్తుందంటే ఆ పరిస్థితులన్నిటి మధ్య వాటి చేత నీవు ఎఫెక్ట్ చేయబడకుండా విజయముతో ముందు కొనసాగటానికి నీకు సహాయపడుతుంది. హల్లెలూయా. నో దట్స్ హౌ ఫాస్టింగ్ ప్రిపేర్స్ యూ. No, fasting cancels any demonic plan that's planned against you. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క ప్రణాళికలు అవన్నీ కూడా ఉపవాసము కొట్టివేస్తుంది. ఎనీ నెగటివ్ ప్రాఫెసీస్ దట్ యు మైట్ హర్డ్. ఎవరైనా వచ్చి నీ దగ్గరికి నెగటివ్ ప్రాఫెసీలు ఏమైనా చెప్పారేమో నాకు తెలియదు. నువ్వు చచ్చిపోతావని చెప్తారు కొంతమంది వచ్చి. డోంట్ బిలీవ్ దోస్ ప్రాఫెసీస్. లిసన్ టు మీ. అవన్నీ డూమ్స్ డే ప్రాఫెసీస్. నూతన నిబంధన ప్రవచనం ఎలా ఉంటుందంటే అది నీకు ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగించే ప్రవచనాలు నూతన నిబంధనవి. దేవుడు ఒకవేళ హెచ్చరించవచ్చు, దేవుడు ఒకవేళ నీకేమైనా అలర్ట్స్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ డ్రీమ్స్ వస్తాయి. మీకు వచ్చిన పీడ కలలు సడన్గా నిద్రలో కలవరంతో లేస్తారు. ఆ కళ డిస్టర్బ్ చేసేస్తుంది. కొన్నిసార్లు రిపీటెడ్గా అదే విధమైన కళలు 2-3 రోజులు వస్తూ ఉంటాయి, లేకపోతే 2-3 వారాలు వస్తూ ఉంటాయి. ఏదో మరణమునకు సంబంధించిన కొన్నిసార్లు ఆ కళ ఏంటో అర్థం కాదు, కానీ ఆ కళ వలన ఒక కలవరం వచ్చేస్తుంది. యూ విల్ బి డిస్టర్బ్డ్. తెలియని ఒక బాధ వస్తుంది. నేను చెప్తున్నాను, గో ఇన్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫాస్టింగ్ విల్ క్యాన్సిల్ ఎవ్రీ డిమానిక్ ప్లాన్ దట్ హ్యాస్ బీన్ ప్లాన్డ్ అగెయిన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి శత్రు యొక్క ప్రణాళికను నీ ప్రార్థన, ఉపవాసము కొట్టివేస్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. నెంబర్ 2, రెండవది ఫాస్టింగ్ ఏం చేస్తుందంటే ఉపవాసము నీ పైన పలికిన వాగ్దానములు
లేక నీ పైన పలికిన ప్రవచనములు నెరవేర్పు వేగవంతం చేస్తుంది. ఫాస్టింగ్ విల్ యాక్సలరేట్ ద ప్రొఫెసీస్ మేడ్ కన్సర్నింగ్ యూ. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథములో అక్కడ ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఇర్మియా తన ప్రవచన గ్రంథములో రాశాడు. బబులోనును గూర్చిన చెర, ఇశ్రాయేలు గూర్చిన చెర ఇర్మియా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఆ టైం లైన్ పూర్తవుతున్న సంగతి దానియేలు గ్రహించాడు. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ వచనం. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. మీరందరూ నాతో ఉంటే ఆమెన్ చెప్పండి. కమాన్ ఎ లౌడ్ ఆమెన్. రాజాయను. ఏం జరిగింది? అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. సో దానియేలు చదువుతూ ఉన్నాడు ఇర్మియా గ్రంథమును. ఆ గ్రంథములో దానియేలుకు అర్థమైంది యెరూషలేము యొక్క కాలము పాడుగా ఉండవలసిన 70 years కంప్లీట్ అవుతుందని అర్థమైంది. కానీ ఇంకా మార్పు ఏం కనపడలా. వెంటనే ఆ విషయం గ్రహించి దానియేలు ఏం చేశాడంటే, ప్రవచనం ఆలస్యం అవుతుంది, వాగ్దానం ఆలస్యం అవుతుంది. ఇమ్మీడియట్గా దానియేలు చేసిన పని 3వ వచనము, అంతటా నేను గోనెపట్ట కట్టుకోను. అందరు చెప్పాలి అంతటా నేను, మరలా చెప్పాలి అంతటా నేను. ఆలస్యం అవుతున్నాయా నీ జీవితంలో? మ్యారేజ్ ఆలస్యమైందా? పిల్లలు ఆలస్యం అవుతున్నారా? బ్రేక్ త్రూస్ ఆలస్యమైనయా? జవాబులు ఆలస్యమైనవా? Your prayer and fasting can accelerate the promises or the prophecies made concerning you. నీ కొరకు నీ పైన పలుకుబడిన ప్రవచనములు వేగవంతం అవ్వాలంటే నీ ప్రార్థన ఉపవాసం చాలా ప్రాముఖ్యం. చాలామంది వాగ్దానాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనుకుంటారు. నో, యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యతను తీసుకోవాలి విశ్వాసి. యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు ఫాస్ట్. ఉపవాసం ఉండాలి. ఎందుకని ఉపవాసం అంటే ఫాస్టింగ్ విల్ ప్రిపేర్ యూ ఫర్ ద ఆన్సర్. ఈ శరీరము నలగొట్టబడుతుంది ఉపవాసములో. శరీరము బ్యారియర్గా, ఈ శరీరం ఏం చేస్తుందంటే నువ్వు పొందే ప్రతి జవాబుకు, నువ్వు పొందనే ఉన్న ప్రతి జవాబుకు బ్యారియర్గా ఉంటుంది. ఇందాక యోహాను సువార్త 12వ అధ్యాయం అందుకే తీయమన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. John's Gospel chapter 12 verse 20. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా 23వ వచనం బాగా గమనించండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. నౌ నోటీస్ దట్ వర్డ్, మహిమ పొందవలసిన గడియ. ఇంకో ట్రాన్స్లేషన్లో గణపరచవలసిన గడియ. నౌ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ టు బి గ్లోరిఫైడ్ అండ్ ఎగ్జాల్టెడ్. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ, లేకపోతే మనుష్య కుమారుడు హెచ్చింపబడవలసిన గడియ, మనుష్య కుమారుడు ఘనత పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని ఒక ఎనాలజీ, ఒక వివరణ ఆయన ఇచ్చాడు. 24వ వచనంలో ఏమన్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. చూసారా? హీస్ టాకింగ్ అబౌట్ ఎ కార్న్, హీస్ టాకింగ్ అబౌట్ ఎ సీడ్ ఆఫ్ కార్న్. ఒక గోధుమ గింజ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? సో ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఎలా మహిమ పొందుతాడు? హీస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎలాగ గణపరచబడతాడు? ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది గోధుమ గింజలాగే ఉంటుంది. దట్స్ వాట్ ఇన్ AMPC, Amplified Classic Version లో, ఇట్ రిమైన్స్ లైక్ ద గ్రెయిన్ ఆఫ్ ఆర్ ద గ్రెయిన్ ఆఫ్ ఎ వీట్. అది గోధుమ గింజ వలె ఉంటుంది. అయితే అది చచ్చిన ఎడల, అందరూ చెప్దాం, చచ్చిన ఎడల చెప్పాలి, చచ్చిన ఎడల మరలా చెప్పాలి, చచ్చిన ఎడల మరలా చెప్దాం, చచ్చిన ఎడల అదేమవుతుందంటే విస్తారముగా ఫలిస్తుంది. ఇట్ ఈస్ మల్టిప్లైడ్ ఆర్ ఇట్ రీప్రొడ్యూసెస్.
సో ఇప్పుడు 23వ వచనాన్ని 24వ వచనంలో పెట్టి చదివితే ఆయన ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఎలా మహిమ పొందుతాడంటే, గోధుమ గింజ చచ్చినట్లు చచ్చిన ఎడల అతడు మహిమ పొందుతాడు, చచ్చిన ఎడల ఘనత పొందుతాడు, చచ్చిన ఎడల హెచ్చింపబడతాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే యు నో ద స్టోరీ. నేను ఫార్మింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గోధుమ గింజ మీ అందరికీ తెలుసు. ఆ గోధుమ గింజ భూమిలో నాటినప్పుడు అది భూమిలోనికి వెళ్తుంది, దానిపైన మట్టితో కప్పేస్తాము. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గోధుమ గింజ చచ్చిపోద్ది. దానిపైన ఉన్న పొట్టు లేకపోతే దానిపైన ఉన్న షెల్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే దానిపైన ఉన్న షెల్ బ్రేక్ అవుతుందో దానిలో ఉన్న జీవము బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అది జీవం బయటకు వచ్చి అది ఫలిస్తుంది. ఇది చచ్చిపోవాలి. ఇది ఫలించకపోవటానికి కారణం ఏంటంటే బయట ఉన్న షెల్. ఆ గోధుమ గింజ లోపల ఉన్న జీవము, దానిలో ఉన్న ప్రొడక్టివిటీ బయటికి రావాలంటే పైన ఉన్న షెల్ బ్రేక్ అవ్వాలి. ఈ షెల్ బ్యారియర్గా ఉంది. సో కాబట్టి అది బ్రేక్ అవ్వాలంటే అది భూమిలోనికి వెళ్ళాలి. అది భూమిలోకి వెళ్ళి చచ్చిపోవాలి. చనిపోయినప్పుడు దానిపైన ఉన్న షెల్ బ్రేక్ అయినప్పుడు దానిలో ఉన్న జీవం బయటకు వచ్చి ఒక్క గోధుమ గింజగా లోపలికి వెళ్ళినది అది ఒక పెద్ద పొలముగా మార్చబడుతుంది. నీకు బ్యారియర్గా ఉన్నది దేవుని కార్యములు జరగకుండా, దేవుని వాగ్దానములు నెరవేరకుండా, దేవుని శక్తిని చూడకుండా నీ శరీరము, నీ శరీర కోరికలు, నీ శరీర ఆశలు, ఈ లోక సంబంధమైన కార్నల్ ఎడిక్షన్స్ అవి నీ చుట్టూ బ్యారియర్గా ఉన్నాయి. అవి బ్రేక్ అయ్యేది ఎక్కడంటే నువ్వు చచ్చిపోయినప్పుడు. నీవు చచ్చిపోవటం అంటే నీ శరీరానికి మరణం ఏదంటే ఉపవాసమే. నీ శరీరమునకు, నీ శరీర కార్యములకు, నీ శరీర కోరికలకు, నీ ప్లెజర్స్ అన్నిటికీ మరణము ఉపవాసము. ఆ ఉపవాసం ఏమవుతుందంటే యువర్ అవుటర్ మ్యాన్ ఇస్ బ్రేకింగ్. నీ బాహ్య పురుషుడు విరిగిపోతాడు. నీ షెల్ బ్రేక్ అవుతుంది. వాగ్దానం నెరవేరకుండా, జవాబు చూడకుండా, అద్భుతాలు చూడకుండా ఏదైతే నీ జీవితంలో అడ్డుగా ఉన్నవో అవన్నీ బ్రేక్అవుట్ నువ్వు చూడగలుగుతావు. అండ్ దెన్ ద లైఫ్ దట్ ఈస్ ఇన్సైడ్ యువర్ స్పిరిట్, నీ ఆత్మలో ఉన్న జీవం బయటికి రావటం ఆరంభిస్తుంది. ఇది ఉపవాసం ద్వారానే సాధ్యము. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరందరూ నాతోనే ఉన్నారా? సో ఫాస్టింగ్ విల్ యాక్సిలరేట్ యువర్ ప్రామిసెస్. Fasting will accelerate the prophecies made concerning you. చాలామంది వారి యొక్క జీవితంలో దేవునికి అయిష్టకరమైనవి చాలా సహిస్తూ ఉంటారు. నా మాట వినాలి. వాక్యంలో రాయబడింది, నీ హృదయమందు అతిక్రమమును ఉంచుకొని ఎడల ఆయనని మనం ఆలకించడం రాయబడి ఉంది. చాలాసార్లు దేవుని ఎదుటకు వచ్చి మనము దేవుని ఎదుట మన జీవితాలు సరిగ్గా మనం సరి చేసుకోవటానికి ఇష్టపడం. నేను లాస్ట్ ఫ్రైడే మాట్లాడుతూ ఉన్నాను. చాలామంది ఏం చేస్తారంటే, ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదంటే నేను పాపం చేశానండి. ఏదో పాపం చేశారనో, దేవుని కవిదేయలేరనో, ఏదో పడిపోయారనో, ఏదో బలహీనతలో చిక్కుకున్నారనో, లేకపోతే మీకేదో బలహీనత ఉందనో, మీకేదో ఎడిక్షన్ ఉందనో, లేకపోతే మీకేదో దేవుని కవిదేకరమైన ఉందని నీకు తెలిసి, అయ్యో నేను ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయలేను, ఇలాంటి పరిస్థితుల్లో మందిరంకి రాలేనని ప్రార్థన చేయకుండా మందిరానికి రాకుండా ఉంటారు. అది ఎట్లా ఉంటుందంటే, నేను బాగా మురికైపోయానండి, స్నానం చేయలేకపోతున్నాను అన్నట్టు ఉంటుంది. నేను బాగా స్వెట్ అయిపోయాను, నేను స్నానం చేయలేదు. నో, నీవు బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయన యొద్దకు రావాలి. నీలో బలహీనతలు ఉన్నప్పుడు ఆయన యొద్దకు రావాలి. ఆయన నీ మీద కోపపడి త్రోసివేసే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చి నీ జీవితంలో ఉన్నట్టుగా ఆయనకి చెప్పడం ఆరంభించు. నీవు జయించలేని కొన్ని బలహీనతలు నీలో ఉండొచ్చు. ఎనీ కార్నల్ ఎడిక్షన్, ఐఎమ్ టెలింగ్ యూ, ఏ శరీర సంబంధమైన వ్యసనమైన ప్రార్థన ఉపవాసం ద్వారా బ్రేక్ అయిపోయగలదు నీ మీద నుంచి. హల్లెలూయా. యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఇట్. నిశ్చయంగా యూ విల్ బి డెలివర్డ్ బై ఫాస్టింగ్. ఉపవాసము ద్వారా నీ ప్రతి కొన్ని బయటికి చెప్పుకునే వ్యసనాలు ఉంటాయి, కొన్ని బయటికి చెప్పుకోలేని వ్యసనాలు ఉంటాయి. నీ వ్యసనం ఏంటో నీకు తెలుసు, నీ బలహీనత ఏంటో నీకు తెలుసు. ఒంటరిగా రాత్రులు దేని చేత పోరాడుతున్నావో నీకు తెలుసు. ఆ మోరల్ ఫైట్ ఏంటో నీకు తెలుసు. లేకపోతే నీ శరీరము సంబంధించినవి హృదయమందు ఏది అనుమతిస్తున్నావో నీకు తెలుసు. దేవునికి నీకు మధ్యలో ఏది అడ్డుగా ఉందో నీకు తెలుసు. ఆ సీక్రెట్ బ్యాటిల్ నీకు తెలుసు. దేవుని యొద్దకు వచ్చి నీ జీవితాన్ని అప్పగించుకో. బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఎవ్రీ అడిక్షన్ క్యాన్ బి బ్రోకెన్ ఫ్రమ్ ఓవర్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ బి డెలివర్డ్ ఇటర్నల్లీ. నిత్యత్వం వరకు నువ్వు నిశ్చయముగా దాని నుంచి విడుదల పొందుతావు. హల్లెలూయా. కానీ దేవుని దగ్గరకు వచ్చి డ్రామా వద్దు. చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే, నేను చిన్నప్పటి నుంచి వినేవాడిని ఇటువంటి ప్రార్థనలు, అయ్యా నాలో ఏదైనా బలహీనత ఉన్నదేమో చూడు, నీకు తెలీదా? అయ్యా నాలో నీకు అయిష్టకరమైనది ఏదైనా ఉన్నదేమో. వద్దొద్దు. నో,
నో డ్రామాస్. చెప్పు, అయ్యా నాలో బలహీనత ఉంది, నాలో నీకు అవిధేయకరమైనది ఉంది. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందుతాడు. సంపూర్ణంగా జీవించే బలం మనకు లేదు, కానీ త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన ఉపవాసం వలన ఏమి జరుగుతుందంటే దేవునికి చెందనివి, దేవునివి కానివి నీలో ఉన్న ఏదైనా కానీ ఆ ప్రార్థనలో ఆయన శక్తి చేత అవన్నీ దహించబడతాయి. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, ఎలౌడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ విల్ బ్రేక్ ఎనీ అడిక్షన్. అమ్మ నేను చెప్తున్నా, మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు, నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు నేను చేసేది చెప్తున్నా. నేను ఫాస్టింగ్ ఉంటే నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా యాప్స్ అన్ని డిలీట్ చేసేస్తా. చూడను నేను అంటిల్ ఐ ఫినిష్ మై ఫాస్టింగ్ డేస్. ఎందుకంటే దట్ కెన్ డిస్ట్రాక్ట్ మీ. అది పాపము కాదు, ఇన్స్టాగ్రామ్ పాపము కాదు, కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపం అది. ఫేస్బుక్ పాపం కాదు, కానీ సులువుగా చిక్కులు పెడుతుంది. ఆమేన్, కమ్ ఆన్, లౌడ్, హల్లెలూయా. అది చూసుకుంటూ అది మనం స్టార్టింగే మనం స్క్రోల్ చేస్తాం, ఆ తర్వాత మనల్ని స్క్రోల్ చేస్తూ ఉంటుంది. అది వెళ్ళిన చోటకు మనం వెళ్తాం, అది తీసుకెళ్ళినవి అది చూపించినవి చూస్తాం. మనం ఎందుకులే అనుకొని, కొంతమంది అంటారు పాస్టర్ గారు డిలీట్ చేయటం కాదండి, అక్కడ ఉండగానే నిలబడాలి. నాకు చెప్పకండి కబుర్లు ప్లీజ్, వద్దు. దాంట్లో ఉంటుంది, సడన్గా ఒకరోజు అనిపిస్తుంది ఓపెన్ చేసి జస్ట్ ఊరికే ఏం అప్డేట్స్ ఉన్నాయి, లేదంటే ఈరోజు ఆ పాస్టర్ గారు ఏం పెట్టారు, వద్దు. నా కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కాకుండా యూట్యూబ్లో వినండి, పొద్దున్నే రోజు వచ్చేనండి ఫాస్టింగ్ టైంలో. మన ఎలా హల్లెలూయా. ఊరికి అట్లా ఓపెన్ చేస్తాం, అయిపోద్ది, 1 hour అయిపోద్ది, 2 hours అయిపోద్ది. ఒక టైం వస్తుంది, యూ విల్ గెయిన్ దట్ అసెండెన్సీ ఇన్ స్పిరిట్. నేను చెప్తున్నాను, అప్పుడు ఏది కూడా దేని చేత నువ్వు ఎఫెక్ట్ అవ్వు. నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని కూడా ప్రార్థన చేయి, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇట్ అంటిల్ యూ అటైన్ దట్ లెవెల్. ఐఎమ్ టెలింగ్ యూ, ఆ లెవెల్ని రీచ్ అయ్యేంత వరకు ఐఎమ్ టెలింగ్ యూ, అస్సలు ఏం ఫ్రిడ్జ్లో కూడా ఏం ఉంచుపాకండి, కిచెన్లో ఏం ఉంచుపాకండి, మొత్తం ఖాళీ చేయండి. ఎందుకంటే సాతాను శోధిస్తాడు, వాటర్ కోసమే వెళ్తారు ఫ్రిడ్జ్కి, లోపల కేక్ కనిపిస్తుంది. ఇన్ని రోజులుగా మనం తినని కేక్ ఫాస్టింగ్ టైంలో తినాలనిపిస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా, ఆర్ యు ఆల్ విత్ మీ? ఫాస్టింగ్ టైంలో మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అంటే చాలామందికి మామూలప్పుడు కూడా బాగుంటుంది. ఐఎమ్ నాట్ ఎ పికిల్ గాయ్, సో పెద్ద పికిల్ ఫేవరెట్ని కాదు. కానీ ఫాస్టింగ్ అప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ యాప్స్ వల్ల దీంట్లో ఏంటంటే ఇట్ కెన్ షో యూ లాట్ ఆఫ్ ఫుడ్స్, చాలా ఫుడ్లు చూపించేస్తుంది. నీ టైం వేస్ట్ అయిపోతే విల్ బి డిస్ట్రాక్ట్. ఐఎమ్ టెలింగ్, అందుకే నేను చెప్తున్నాను, ఈ ఫాస్టింగ్ వీక్ మీ సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసేయండి మీ ఫోన్లో నుంచి, ఇఫ్ యు ఆర్ సీరియస్. నేను సరదా చెప్పట్లేదు, ఐఎమ్ సీరియస్. ఇట్ కెన్ డిస్ట్రాక్ట్ యూ, ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యూ, నాట్ ఇట్ క్యాన్, ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యూ. ఆమేన్, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాతో ఉంటే ఆమేన్ చెప్పండి. జస్ట్ న్యూస్ కోసమనే ఆన్ చేస్తాం, న్యూస్తో పాటు ఇంకా చాలా చూస్తాం. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిసిప్లైన్. ఒక క్రమశిక్షణ, ప్రార్థన ఉపవాసం కొరకైన ఒక క్రమశిక్షణ. యూ షుడ్ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద కిచెన్, యూ షుడ్ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డైనింగ్ టేబుల్, యూ షుడ్ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ వెజల్స్. మొన్న ఒక దైవజనుడు మాట్లాడుతున్నాను, నేను వింటూ ఉన్నాను. ఫుడ్ ఈజ్ ఎ బర్డెన్ ఇన్ ద స్పిరిట్ అన్నాడు. ఆహారము ఆత్మ పరిధిలో భారము అన్నాడు. అమ్మా, ఆ మాటకి నాకు భయం వేసింది. ఫుడ్ ఈజ్ ఎ బర్డెన్ ఇన్ ద స్పిరిట్. మనం ఒక ఎగ్గే అనుకుంటాం, ఒక 1/4 కిలో అనుకుంటాం, ఆత్మలో కొన్ని టన్నులు అది. నువ్వు లేగలేవు, సాతానేం బాణాలు వేస్తూ ఉంటాడు. స్తోత్రం లేసేలోపు అయిపోద్ది మొత్తం. చూసారు చాలామందిని, ఏసీ అన్నమాట మ్యాక్సిమం లేచేటప్పుడు, కూర్చేటప్పుడు వాడతారు, కూర్చునేటప్పుడు, లేదంటే ఎక్కువ సార్లు తుమ్మేటప్పుడు వాడతారు. కమ్ ఆన్, ఎస్ ఆర్ నో? They just sneeze out the name of Jesus. No? Why are we weak today? ఎందుకు బలహీనులమై ఉన్నాం? Because we are weak in our prayers. అందుకని ఆ రోజున హిజ్కియా మీదకి
సన్హెరీబు వచ్చినప్పుడు, అషూరు రాజు, మీకు అందరికీ తెలుసు, నేను వచ్చిన చూపించినట్లా సన్హెరీబు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు చాలా భయంకరమైన సమూహంతో హిజ్కియా మీదకి వచ్చాడు. హిజ్కియా దైవజనుడి దగ్గరికి వర్తమానం పంపించడేమని, పిల్లలు పుట్టవచ్చారు కానీ కనుటకు మాకు శక్తి లేదు అంటే. హీ హ్యాస్ ద ప్రామిస్. దేవుని ప్రజలు హిజ్కియా అంటే, ఇశ్రాయేలు ప్రజలు, వాగ్దానాలు ఉన్నాయి, పిల్లలు పుట్టవచ్చరి, వీ హ్యావ్ ద ప్రామిసెస్, కానీ కనే శక్తి లేదు. అవర్ లాయిన్స్ ఆర్ వీక్, మా గర్భములు బలహీనంగా ఉన్నాయి, కాబట్టి నువ్వు హెచ్చుగా మా కొరకు ప్రార్థన చేయి. సో కాబట్టి బిలీవర్స్, లిసన్ టు మీ, యువర్ ఫాస్టింగ్, మీ ప్రార్థన, మీ ఉపవాసము, ఎనీ అడిక్షన్, if Facebook is an addiction, if Instagram is an addiction, if social media is an addiction, I'm telling you, just delete them. Very easy, just delete them. దేవునితో టైం స్పెండ్ చేయండి, ప్రార్థనలో, ఉపవాసములో. I'm telling you, results will begin to come in like a flood. ప్రవాహము వలె జవాబులు నీ యొద్దకు వస్తాయి. నా మాట విన్నారా? నేను చాలాసార్లు చర్చిలో చెప్పా, ఇంటర్వ్యూ లేకుండా మీకు జాబులు వస్తాయని. ప్రతి వారం ఒక సాక్ష్యం వింటున్నాను నేను మన చర్చిలో, ఇన్ ఫెయిత్ సెంటర్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను అంత కాంక్రీట్గా టెస్టిమోనీస్ తీసుకొని వీడియోలు చేయట్లేదు, కానీ ఐ థింక్ లాస్ట్ వీక్, అంతకుముందు లాస్ట్ వీక్ కూడా ఒక పాప వచ్చి తను నాకు టెస్టిమోనీ షేర్ చేస్తుంది. అన్న, నేను అబ్రాడ్ వెళ్దామని అన్నీ నేను అప్లై చేసి అన్నీ పెట్టుకున్నాను, ప్రిపేర్ అయ్యి, కానీ నాది రిజెక్ట్ అయింది. నేను డిసప్పాయింట్ అయిపోయాను. నేను అబ్రాడ్ వెళ్ళటానికి అవకాశం కుదరలేదు. కరెక్ట్గా అదే రోజు ఆర్ ద నెక్స్ట్ డే నాకు ఒక కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చి, మాకు ఇన్స్ట్రక్టర్ కావాలి, నువ్వు ఇన్స్ట్రక్టర్గా కాలేజీకి రావాలని ఫోన్ వచ్చిందని చెప్పి ఆ పాప నాతో చెప్తుంది. నేను అప్లై చేయలేదన్నా, నేను ఉద్యోగం కావాలని ఎవరికి చెప్పాలా, నేను అప్లై కూడా చేయలే ఆ కాలేజీకి. నేను చదువుకున్న కాలేజే, నేను చదువుకున్న కాలేజ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నాకు ఇంటర్వ్యూ చేయలా. నేను ఆ రోజు కాలేజ్కి వెళ్తే నన్ను కొంచెం ప్రజెంట్ చేయమన్నారు. నేను ప్రజెంట్ చేయడానికి, టీచ్ చేయడానికి స్టార్ట్ చేసిన సెకండ్ మినిట్ అవసరం లేదు, ఆపేయమన్నారు. వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు, నన్ను జాబ్లో జాయిన్ చేశారు. నాకు జాబ్ ఇచ్చారు, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. అన్న, నాకు మీరు చెప్పిన మాటే గుర్తొచ్చింది. నాకు ఇంటర్వ్యూ లేదు, నేను అప్లికేషన్ పెట్టలేదు, నన్ను పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను ఏ కాలేజీలో అయితే చదువుకున్నాను అదే కాలేజీలో లెక్చరర్గా నేను పనిచేస్తున్నానని చెప్తాను. కమ్ ఆన్, హల్లెలూయా. సి, దేవుని సేవకుడు మీ పైన మాట పలికాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ విధంగా పరిస్థితులను అనుకూలత జరుగుతాయని కాదు, ఆ మాట ఆ పరిస్థితులను కలిగిస్తుంది అని అర్థం. ఒకవేళ లేకపోతే ఈ మాట ఏం చేస్తుందంటే, ఇట్ విల్ క్రియేట్ థింగ్స్ ఫర్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకనే వెన్ ద వర్డ్ ఈజ్ రిలీజ్డ్, సేవకుని నోట్లో నుంచి, మీ ప్రవక్త నోట్లో నుంచి మీ మాట, మీ కొరకైన దేవుని మాట విడుదలైనప్పుడు, యూ నీడ్ టు గ్రాబ్ హోల్డ్ ఆఫ్ ఇట్. వాటిని పట్టుకోవాలి, హృదయమందు భద్రపరచుకోవాలి, వాటి కొరకు నమ్మాలి. నిశ్చయముగా వాటిలోనికి మీరు ప్రవేశిస్తారు. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఎలౌడ్, హల్లెలూయా. సో వాట్స్ నెంబర్ 1? మొదటిదేంటి? నేను ముగింపులోకి వచ్చేసాను. మొదటిదేంటి? ఫాస్టింగ్ విల్ క్యాన్సిల్ ఎనీ డిమానిక్ ప్లాన్ ఓవర్ యువర్ లైఫ్. మీ పైన ఉన్న ప్రతి శత్రు ప్రణాళికను ఉపవాసము కొట్టివేస్తుంది. నెంబర్ 2, ఫాస్టింగ్ విల్ యాక్సలరేట్ ద ప్రామిసెస్ అండ్ ద ప్రాఫెసీస్ మేడ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. మీ జీవితము పైన పలుకుబడిన వాగ్దానములు, ప్రవచనములు, వాటి యొక్క నెరవేర్పు వేగవంతం చేస్తుంది ఉపవాసము. అండ్ నెంబర్ 3, ఫాస్టింగ్ విల్ క్యాన్సిల్ ఎనీ ఎడిక్షన్ దట్ యు ఆర్ ఫేసింగ్, యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్. నీవు ఏ విధమైన వ్యసనము, బలహీనతతో నువ్వు ఇబ్బంది పడుతున్నా వాటన్నిటి నుంచి విడుదలనిస్తుంది ప్రార్థన, ఉపవాసము. మీకు ఇంకో విషయం తెలుసా? ఫాస్టింగ్ ఏం చేస్తుందో చెప్పమంటారా? నా మాట వింటున్నారా? ఆమేన్ చెప్పండి. ఫాస్టింగ్ ఏం చేస్తుందంటే, నీకు వ్యతిరేకమైన ప్రతి ఒక్కరి మీద తీర్పు ప్రకటిస్తుంది. మీరు వినలా, ఇటువైపు చెప్తా. ఫాస్టింగ్ ఏం చేస్తుందంటే, మీకు వ్యతిరేకంగా పనిచేసే వారిపైన తీర్పు ప్రకటిస్తుంది. హల్లెలూయా. డిడ్ యు గెట్ వాట్ ఐ సెడ్?
మీరు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నీకు వ్యతిరేకంగా శత్రువు ఏదైనా రూపిస్తే, నీకు వ్యతిరేకంగా మనుషులు ఏదైనా రూపిస్తే, నీ నాశనమును కోరిన వారు ఎవరైనా ఉంటే, నీ పతనం కొరకు పనిచేస్తున్న వారు ఉంటే, నీ ప్రార్థన ఉపవాసము వారిపైన తీర్పును ప్రకటిస్తుంది. ఇట్ డిక్లేర్స్ జడ్జ్మెంట్. అందుకని ఆ రోజున మోషేతో దేవుడు మాట్లాడి ఫరో దగ్గరికి పంపించేమని చెప్పాడు. 10 అద్భుతాలు, అప్పటికి 9 అద్భుతాలు అయిపోయినాయి, 8 అద్భుతాలు అయిపోయినాయి. ఎవరు మాటింట్లా, పేలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, చీకటి వచ్చింది, నైలు నది రక్తమైపోయింది. ఎవరు మాటింటలేదు. ఇంకా వారు అట్లాగే కఠినమైపోతూ ఉన్నారు. మోషే వెళ్ళి ఫరోకు చెప్పు. ఏం చెప్పమంటావు నాయన? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడిని నువ్వు పోనివ్వాలి. నా జ్యేష్ఠ కుమారుని పోనివ్వని ఎడల నేను నీ కుమారుణ్ణి చంపెదును అని చెప్పు అన్నాడు. అంటే ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు? హే, ఇఫ్ యూ స్టాండ్ అగేన్స్ట్ మై సన్, ఐఎమ్ గోనా కిల్ యువర్ సన్. నా కుమారుడికి వ్యతిరేకంగా నీవు నిలబడితే నీ కుమారుడి ప్రాణం నేను తీస్తాను. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు సే? నీకు వ్యతిరేకమైనది ఏదైనా కానీ, అందుకని వాక్యంలో రాయబడింది, ఆయన ఆ రోజున ఐగుప్తు దేవతలన్నిటికీ తీర్పు తీర్చాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. హల్లెలూయా. నీ నష్టము కొరకు, నీకు వ్యతిరేకంగా నిన్ను మోసం చేసి అన్యాయముగా నీ కొరకు నీకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడ్డారా, నీ ప్రార్థన ఉపవాసం వారిపైన తీర్పును ప్రకటిస్తుంది. దిస్ ఇస్ సీరియస్. హల్లెలూయా. అండ్ దెన్ నెంబర్స్ మీరు లెక్క పెట్టుకోండి. ఎన్ని చెప్పాను? 4 చెప్పానా? 3? ఓకే, ఐ థింక్ 4. అండ్ నెంబర్ 5 నౌ. నెంబర్ 1, మొదటిది, ఫాస్టింగ్ విల్ క్యాన్సిల్ ఎనీ డిమానిక్ అటాక్. మీ పైన ఉన్న ఏ దురాత్మ దాడినైనా ఉపవాసం కొట్టివేస్తుంది. రెండవది, ఉపవాసము వాగ్దానములను వేగవంతము చేస్తుంది. మూడవది, ఉపవాసము ఏ బలహీనతనైనా నీ పైన పని చేయకుండా కొట్టివేస్తుంది. నాలుగవది, ఉపవాసము నీ శత్రువు పైన తీర్పును ప్రకటిస్తుంది. ఇట్ డిక్లేర్స్ జడ్జ్మెంట్ ఓవర్ యువర్ ఎనిమీ. అండ్ నెంబర్ 5, ఐదవది, ఫాస్టింగ్ హెల్ప్స్ యూ టు గెట్ క్లియర్ డైరెక్షన్. ఉపవాసం ఏం చేస్తుందంటే నీ జీవితం కొరకైనా స్పష్టమైన నడిపింపును పొందుకోవటానికి సహాయపడుతుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 13. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనము నుంచి, అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయ్యను, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా, మీకు కనపడితే ఆమేన్ చెప్పండి ఆ మాట. యాక్ట్స్ 13:2, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పును. వైల్ దే వర్ ఫాస్టింగ్ అండ్ మినిస్టరింగ్ అంటు ద లార్డ్, ద హోలీ స్పిరిట్ స్పోక్. పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఫర్ యూ టు గెట్ క్లియర్ డైరెక్షన్. నీ వివాహ విషయంలో నీ క్లియర్ డైరెక్షన్ కావాలంటే, నీ భవిష్యత్తు విషయమే క్లియర్ డైరెక్షన్ కావాలంటే, అర్థం కావట్లా, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా సంబంధాలు వస్తాయి, నేను ఇది చేయకూడదా, ఈ వ్యక్తిని చూస్ చేసుకోవచ్చా లేదా, ఈ వ్యక్తితో ముందుకు వెళ్ళొచ్చా లేదా, ఈ కోర్స్ తీసుకోవచ్చా లేదా, ఈ ఊరు వెళ్ళొచ్చా లేదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా లేదా, ఈ కంపెనీలోకి వెళ్ళొచ్చా లేదా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, గో ఇన్ టు ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. నీ ప్రార్థన ఉపవాసము నీకు స్పష్టమైన నడిపింపును కలుగజేస్తుంది. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్తో దేంట్లోకి వెళ్ళిపోవద్దు. వెయిట్ అండ్ రిసీవ్ ఎ డైరెక్షన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి నడిపింపును పొందుకో. నీకు అర్థం కావట్లేదా? ఫాస్ట్. ఈ షెల్ బ్రేక్ అయిపోవాలా, ఈ బ్యారియర్ బ్రేక్ అయిపోవాలా. అండ్ దెన్ యూ విల్ బిగిన్ టు అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. చాలామందికి ఉపవాసం ఉండటానికి ఇష్టం ఉండదు. ఉపవాసం ఉండటానికి వారు ఇష్టపడరు, వెల చెల్లించరు. నేను చెప్పే కదా, ప్రేయర్ ఈజ్ ఎ సాక్రిఫైస్. ప్రార్థన అంటేనే త్యాగము. అందరూ ప్రార్థన చేయరు, కానీ మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో నెంబర్ 5, ప్రార్థన ఉపవాసము మీకు స్పష్టమైన నడిపింపునిస్తుంది. నెంబర్ 6, ఫాస్టింగ్ ఇంటెన్సిఫైస్ పవర్ ఇన్ యూ. ఉపవాసము మీలో శక్తిని పెంపొందిస్తుంది, మీలో శక్తిని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం, ఐజయా 40:29. ఐజయా 40:29, సమస్యలను వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. హల్లెలూయా.
నెక్స్ట్ వర్డ్స్ ఆ తర్వాత వచ్చిన బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. వారు పక్షిరాజుల వలె, కమాన్ అందరూ కలిసి, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎలాగా? అలయక పరిగెత్తుదురు. కమాన్, సొమ్మసిల్లక నడిచిపోదురు. అందరం చెప్తాం, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరలా చెప్తాం, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరలా చెప్తాం, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. నేను ఏ విషయంలో అలసిపోయావో నాకు తెలీదు. నువ్వు అలసిపోకుండా ముందుకు వెళ్ళాలంటే, ఫైనాన్సెస్ అలసిపోయావా? నీ కుటుంబ పరిస్థితులు అలసిపోయావా? పిల్లల విషయంలో మాట వింటలేదని అలసిపోయావా? బ్రేక్ త్రూస్ రాలేదని అలసిపోయావా? జవాబు ఆలస్యమైందని అలసిపోయావా? కమాన్, నువ్వు వాళ్ళ యొక్క పరిగెత్తటానికి, సొమ్మసిల్లక నడిచిపోవటానికి, ఫాస్టింగ్ విల్ ఇంటెన్సిఫై ద పవర్ ఇన్ యూ. నీలో ఉన్న శక్తిని వృద్ధి చేస్తుంది ఉపవాసము. ఎందుకు పక్షిరాజుతో పోల్చాడో తెలుసా? పక్షిరాజు సంవత్సరం అంతట్లో ఒక్కసారి 40 రోజులు కేవలం నీరు మాత్రమే తాగి ఉంటుంది. వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈగిల్ టేక్స్ ఓన్లీ వాటర్ ఫర్ 40 days, వన్స్ ఇన్ ఏ ఇయర్. ఆ 40 రోజుల్లో ఆహారం తీసుకోదు. యాక్చువల్గా చాలా దూరం నుంచే ఎరపట్టుకోగలదు పక్షిరాజు. మీరు డిస్కవరీ ఛానల్స్లో చూస్తే నీటి సడన్గా పైనుంచి వస్తుంది ఆ పక్షిరాజు, నీటి లోపల ఉన్న చేపను ఇట్లా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోద్ది. బయట మనుషులు ఎవరికి కనపడదు, కానీ ఆ లోపల ఉన్నది ఇట్ హ్యాస్ ఎ వెరీ షార్ప్ సైట్, చాలా షార్ప్ దృష్టి పక్షిరాజుకు ఉంటుంది. దేన్నైనా పట్టుకొని తీసుకొని వెళ్ళి తినగలదు. అయితే పక్షిరాజు సంవత్సరంలో ఒకసారి 40 రోజులు కేవలం నీరు మాత్రమే, ఓన్లీ వాటర్ తీసుకుని ఉంటుంది. ఈ 40 రోజులు ఏం జరుగుతుందంటే దానికున్న ఫెదర్స్ అన్నీ ఊడిపోతాయి. ఈ 40 daysలో ఓన్లీ వాటర్ తీసుకున్న ఈ టైంలో ఆ కొండ పేటన రహస్యంగా ఒంటరిగా ఆ చెట్టు చాటున అక్కడ ఉన్నప్పుడు అది దానిపైన ఇంక ఏముండదు, ఇంకా ఆ ఫెదర్స్ అని ఊడిపోతాయి. ఆఫ్టర్ 40 days 40 రోజులు అయిపోతున్న టైంలో మరలా న్యూ ఫెదర్స్, నూతనమైన రెక్కలతో అది మరలా తిరిగి ఎగరటం ఆరంభిస్తుంది. హల్లెలూయా. అదే అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువాడు. ఎదురు చూచుట అంటే తిని తిరగటం కాదు. కమ్మనన్న అపార్థం చేసుకోవద్దండి, నన్ను క్షమించాలి. ఎదురు చూచుట అంటే ఉపవాసం ఉండి ప్రార్థించడం. ఎదురు చూచుట అంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చుండటం. ఎదురు చూచుట అంటే నువ్వు ఒంటరిగా, వెన్ యూఆర్ వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు, నీ పైన ఉన్న ఆ షెల్ బ్రేక్ అయిపోతూ ఉన్నప్పుడు, ఆ ఓల్డ్ ఫెదర్స్ బ్రేక్ అయిపోతూ ఉన్నప్పుడు, ఆ ఓల్డ్ సెల్ఫ్ బ్రేక్ అయిపోతూ ఉన్నప్పుడు, ఆ ద్వేషం, అసూయ, కోపము, షార్ట్ టెంపర్ బ్రేక్ అయిపోతూ ఉన్నప్పుడు, చిన్నదానికి పెద్దదానికి ఫీల్ అయిపోయే ఆ నెగటివ్ యాటిట్యూడ్ బ్రేక్ అయిపోతూ ఉన్నప్పుడు, యారగెన్స్ బ్రేక్ అయిపోతూ ఉన్నప్పుడు, ప్రతి దాన్ని అఫెన్సివ్గా అఫెండ్ అయిపోయి ఒక చెడ్డ మనస్తత్వము బ్రేక్ అయిపోతూ ఉన్నప్పుడు, ఆ ఫాస్టింగ్లో, ఆ ప్రార్థనలో నీవు నూతన బలము, యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్ త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. దేవుని శక్తి ద్వారా నీవు నూతన బలమును పొందుతావు. ఆ నూతన బలమును పొంది అలయక పరిగెడతావు. కమాన్, సొమ్మసిల్లక నడిచిపోతావు. హల్లెలూయా. రెక్కలు చాపి పైకి ఎగురుతావు. నీకు అన్ని తెలుసు కానీ ప్రార్థన చేయవు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. మీరు నా మాట మర్చిపోకూడదు, మీరు నా మాట మర్చిపోకూడదు. మరలా చెప్తున్న మాట మర్చిపోకూడదు. దేవుని కొరకు మీరు భూమి మీద బ్రతికిన దినములే మీ ఆయుష్. దేవుని కొరకు మీరు బ్రతికిన దినములే మీ ఆయుష్. మీ ప్రార్థన సమయమే మీ ఆయుష్. ప్లీజ్ అండర్స్టాండ్, యువర్ ప్రేయర్ లైఫ్ ఓన్లీ, ఇట్స్ ఓన్లీ, అదొక్కటే మీ ఆయుష్, మరొకటి కాదు. దేవుని ఎదుట నిలబడుటకు మన బలమేంటి? మన ప్రార్థన జీవితమే. ఆలోచించారా? మరణం వాస్తవం, నిత్యత్వం వాస్తవం, సింహాసనం వాస్తవం, ఆయన ఎదుట మనందరం నిలిచే రోజు వాస్తవం. అది చాలా దగ్గరలో ఉంది, వాస్తవం. మనందరం నిలబడతాం ఆయన ముందు. ఆయన ముందు నిలబడినప్పుడు నిలబడటానికి మనకు బలమునిచ్చేది మన ప్రార్థన జీవితమే. ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ప్రేయర్ హియర్, దెర్ ఇస్ నో పవర్ టు స్టాండ్. అందుకనే ఆయన మాట్లాడుతూ లూకా సువార్తలో ఏమన్నాడు? ఇదిగో ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, ఆకాశం ఎర్రగా మారిపోద్ది, సూర్యుడు ఎర్రగా మారిపోతాడు, చంద్రుడు మొత్తం చీకటి అయిపోతాడు, అంత చీకటి అయిపోద్ది, రాజ్యం మీద రాజ్యం లెగుస్తుంది, ఇదిగో మనుషుల మీద మనుషులు లెగుస్తారు, ప్రేమ చల్లారిపోద్ది. ఇవన్నీ చెప్తూ 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 వచ్చేసరికి ఆయన క్రిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే, ఆ దినము అందరి మీదకి వస్తుంది, అయితే మీరు మెలకుగా ఉండండి, మందులుగా ఉండొద్దు అని చెప్తూ చెప్తూ క్రిందకు వచ్చేసరికి ఆ అధ్యాయంలో చివరి మాట ఏమన్నాడంటే, ఇదిగో మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. అంటే నేను మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే
ఆ నిలబడటానికి నాకు శక్తి కావాలంటే నా ప్రార్థన అవసరం, నా ప్రార్థన జీవితం అవసరం. మీరు నిద్రపోయే ముందు చేసుకునే ప్రార్థన సరిపోదమ్మా. కిండర్ గార్డెన్ ప్రేయర్స్ అవద్దు. ఈ రోజంతా కాపాడినందుకు వందనాలు నిద్రపోవటం, పొద్దున్న లేచి రాత్రి అంతా కాపాడినందుకు వందనాలు నిద్రపోవటం, భోజనం ముందు ఇచ్చిన ఆహారం కొందనాలు, చేసిన హస్తాలు దీవించు భోజనం చేసేయడం. ఈ ప్రార్థనలు సరిపోవు, చాలు ఇంకా ఆ ప్రార్థనలు ఉన్నావు. లిసన్, యూ నీడ్ టు ప్రెస్ ఇన్, యూ నీడ్ టు ఫాస్ట్, యూ నీడ్ టు ప్రే. దెర్ ఇస్ ఎ పవర్ దట్ గాడ్ హస్ డిపాజిటెడ్ ఇన్ యూ. ఇదిగో నీ పట్టణము, నీ కాలనీ, నీ కమ్యూనిటీ, నీ ఆఫీస్, నీ కాలేజ్, నీ యూనివర్సిటీ, నీ స్కూల్, నీలో ఉన్న శక్తి ప్రత్యక్షత కొరకు మూలుగుతూ ఉంది. తెలుసా నీకు ఆ విషయం? మీకు తెలియట్లా. మీ పక్కన అందరూ సూట్ వేసుకున్న వాళ్ళే ఉండొచ్చు, ఇన్షర్ట్ చేసుకున్న వాళ్ళే ఉండొచ్చు, కారులో వచ్చే వాళ్ళే ఉండొచ్చు, నీట్గా బయటకు కనపడుతున్నట్టుగానే ఉండొచ్చు. బట్ యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దెమ్. Do you know where their soul will be if they don't receive Jesus? యేసుని అంగీకరించకపోతే వారి ప్రాణం, వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? వారిలో ఉన్న అంతరంగమునున్న వారిలో ఉన్న ఛాలెంజెస్ నీకు తెలుసా? నీకు తెలియదు. వారు నీకు చెప్పరు, అలా కనపడరు బయటికి. కానీ మీకు అర్థమవుతుందా? నీలో ఉన్న శక్తి ప్రత్యక్షత కొరకు వారందరూ మూలుగుతూ ఉన్నారు. మరి నేనేం చేయాలి పాస్టర్ గారు? నువ్వేం చేయొద్దు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. దేవుడు ఏం చేయాలో చూపిస్తాడు నీకు. సడన్గా దేవుడు నీలో నుంచి బయటకు ఎగ్జిబిట్ అవటం చూపిస్తాడు. సడన్గా దేవుడు డెమాన్స్ట్రేట్ అవుతాడు. సడన్గా పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తితో దేవుని గురించి చెప్పలేకపోవచ్చు, చెప్పే అవకాశం రాకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి తాను ఓపెన్ అవుట్ స్టార్ట్ చేస్తాడు. నీ దగ్గరికి వచ్చి హీ విల్ బిగిన్ టు టాక్ టు యూ. పాస్టర్ బ్రదర్ మిమ్మల్ని చూస్తే నాకు చెప్పాలనిపిస్తుంది, నాకు ఈ సమస్య ఉందండి. మిమ్మల్ని చూస్తే సిస్టర్ నాకు చెప్పాలనిపిస్తుంది, నాకు సమస్య ఉంది. అండ్ దెన్ బిగిన్ టు ప్రే. మీకు అర్థమవుతుందా? మీలో ఉన్న శక్తి అదే రోమీలకు రాసిన పత్రికలు అన్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మూలుగుచూ ఉన్నది. The creation is groaning. The creation is groaning. ఈ బయట షెల్ బ్రేక్ అయిపోవాలా? ఆయన ముందు నిలబడటం వాస్తవం అండి. బిలీవర్స్, we all need to stand before him. A very old story, but I recently read again. బిల్లీ గ్రహం గారి ఆర్టికల్ చదువుతా ఉన్నా. బిల్లీ గ్రహం was invited to speak in White House. అప్పటికి ఆయనకి పార్కిన్సన్స్ వచ్చేసింది, మతిమరుపు వచ్చేసింది, కొంచెం ఆయన మాటలో వణుకు వచ్చింది. అయితే వాళ్ళు అన్నారు, సార్ వి అండర్స్టాండ్ మీరు ప్రీచ్ చేయలేరని, కానీ మీ ప్రెజెన్స్ చాలండి. రెవరెండ్ గ్రహం, మీరు ఊరికే అట్లా మీరు వచ్చి కూర్చొని వెళ్తే చాలు, మీ ప్రెజెన్స్ చాలు వైట్ హౌస్లో. లేదంటే మీరు ఏదైనా ఆ రోజు మాట్లాడగలను అంటే ఒక 2 మాటలు మమ్మల్ని గ్రీట్ చేసి బ్లెస్ చేసి వెళ్ళిపోండి. ద గవర్నమెంట్ ఈజ్ రిక్వెస్టింగ్ రెవరెండ్ గ్రహం. సరే వస్తా అన్నారు. ఆయన వచ్చారు, నేను మాట్లాడుతా అన్నాడు. ఆయన స్టేజ్ మీదకి పిలిచారు. ఓల్డ్ మ్యాన్, వృద్ధాప్యం వచ్చేసింది. తీసుకొని వెళ్ళి ఆయన స్టేజ్ మీద నిలబడిన తర్వాత హీ బిగాన్ టు టెల్ ఏ స్టోరీ. ఆయన ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ చదువుతా ఉన్నాను. ఒక రోజున ఆల్బర్ట్ ఐన్స్టీన్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే కండక్టర్ వచ్చాడు, టికెట్ అడిగాడు. టికెట్ అడిగితే జాకెట్లో చేపెట్టాడు, కనపడలా. ప్యాంట్లో చేపెట్టాడు, కనపడలా. షర్ట్లో చేపెట్టాడు, కనపడలా. బ్యాగ్ వెతుకుతున్నాడు, కనపడలా. ఆ తర్వాత ఆయన ఆయన చేతిలో బుక్ ఉంది, ఐన్స్టీన్ చేతిలో బుక్ వెతుకుతున్నాడు, కనపడలా. టికెట్ కనపడలా. ఈలో కండక్టర్ అన్నాడు, సార్ డోంట్ వర్రీ, యు నో హూ యు ఆర్. మీరు ఎవరో మాకు బాగా తెలుసండి, యువర్ అ ఫేమస్ మ్యాన్. మీరు ఖచ్చితంగా టికెట్ కొనుక్కొని ఉంటారు. మీరు కొనుక్కోలేదని నా ఉద్దేశం కాదు. పర్వాలేదు సార్, డోంట్ వర్రీ, జస్ట్ రిలాక్స్ అంటే ఆయన వినిపించుకోవట్లా. ఆ కండక్టర్ అట్లా చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళి నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి వెనక్కి తిరిగి చూస్తే ఐన్స్టీన్ కింద మోకాళ్ళ మీద కూర్చొని చేతులతో అటు ఇటు తిరుగుతా అన్ని సీట్ల కింద ఎతుకుతున్నాడు. దేనికోసం? టికెట్ కోసం. ఈ స్టోరీ చెప్తున్నాడు వైట్ హౌస్లో రెవరెండ్ గ్రహం. ఎదుగుతూ ఉంటే మళ్ళీ కండక్టర్ వెనక్కి వచ్చి అన్నాడంట, సార్ ప్లీజ్ డోంట్ వర్రీ, వీ నో హూ యు ఆర్. మీరు ఎవరో మాకు తెలుసు సార్, యు ఆర్ వెరీ ఫేమస్ మ్యాన్, యువర్ సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. మీరెవరో నాకు తెలుసు, మీరేం కంగారు పడద్దు, మీరు టికెట్ కొనే ఉంటారు. మీరు ఇప్పుడు నాకు చూపిన అవసరంలా, మీరు ఏం కంగారు పడద్దు, డోంట్ వర్రీ సార్, ప్లీజ్ రిలాక్స్ అంటే వెంటనే ఐన్స్టీన్ అట్లాగే కింద కూర్చొని పైకి చూస్తున్నాడంట కండక్టర్ని చూసి, సార్ ఐ నో హూ ఐ యామ్ బట్ ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్. నేను ఎక్కడికి వెళ్తున్నానో మర్చిపోయా. నేను ఎక్కడికి మా వాళ్ళు టికెట్ కొని ఎక్కిచ్చారు, ఎక్కడికి వెళ్తున్నానో మర్చిపోయాను. ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్. I do know who I am, but I don't know where I am going. And he said the story. ఆ స్టోరీ చెప్పి and then he began to preach Jesus. ఆయన అన్నాడు,
ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, నేను చాలా త్వరలో చనిపోతూ ఉన్నా. ఇక్కడికి రావటానికి నేను ఈ సూట్ కొనుక్కొని వచ్చాను. హీ సెడ్ ఫర్ దిస్ అకేషన్. నా గ్రాండ్ సన్తో వెళ్ళి నేను సూట్ కొనుక్కున్నాను. వాళ్ళు ఇది నాకు చాలా బాగుందన్నారు. ఈ సూట్ రెండిటి కొరకు కొనుక్కున్నాను. ఒకటి ఈరోజు వైట్ హౌస్లో మీ ముందు నిలబడటానికి, రెండోది నేను చనిపోయిన తర్వాత నా కాఫిన్లో పెట్టినప్పుడు నాకు వేయటానికి అని చెప్పి ఒక మాట అన్నాడు. ఐ నో హూ ఐ యామ్ అండ్ ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్. వెన్ ఐ డై ఐ విల్ బీ విత్ జీసస్. వావ్, చాలామందికి తెలియదు అది. మెనీ పీపుల్ దే టేక్ ప్లెజర్ ఇన్ వాట్ దే హ్యావ్, దే టేక్ ప్లెజర్ ఇన్ హూ దే ఆర్, దే టేక్ ప్లెజర్ ఇన్ ద పొజిషన్స్ దే హోల్డ్ అండ్ దే టేక్ ప్లెజర్ ఇన్ పొసెషన్స్ దే హోల్డ్. వారు కలిగిన ఆస్తులు, వారు కలిగిన స్థాయి, వారు కలిగిన స్తోమత, వారు ఏమై ఉన్నారు, వారి కులము, వారి కుటుంబ నేపథ్యము, వారికి కలిగిన వాటన్నిటిలో వారు సంతోషించి అతిశయిస్తారు. బట్ డు దే రియల్లీ నో వేర్ దే ఆర్ గోయింగ్? వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? జీసస్ ఈస్ కమింగ్ సూన్. అటువంటి వారి మధ్యలో దేవుడిని నియమించాడు, ఒక ఉద్దేశం కొరకు నియమించాడు. కమాన్, హల్లెలూయా. నీలో నుంచి ఆ శక్తి బయటికి రావాలి విశ్వాసి. దానికి ప్రార్థన కావాలి విశ్వాసి. నువ్వు ఉపవాసం ఉండాలి విశ్వాసి. బిలీవర్, యూ నీడ్ టు ప్రే డియర్ బ్రదర్, సిస్టర్, యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు ఫాస్ట్, యూ నీడ్ టు కమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ సెక్లూషన్, యూ నీడ్ టు ప్రే. నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఉపవాసంలో దేవుడు నీలో పెట్టిన శక్తి బయటికి డిమాన్స్ట్రేట్ ఆరంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలయక పరిగెడతావు నీవు, సొమ్మసిల్లక నడిచిపోతావు. కమాన్, హల్లెలూయా. ఎలావుడ్ హల్లెలూయా. ఎక్సెప్షనల్ స్ట్రెంగ్త్. ఫాస్టింగ్ intensifies the power in you. And last, I don't know the number, I forgot the number, but last, చివరిది, is it 7? Yeah, ఏడవది, చివరిది. ఫాస్టింగ్ will give you exceptional breakthroughs. ప్రత్యేకమైన, అసాధారణమైన, అసాధ్యమైన, బహుశక్తివంతమైన బ్రేక్ త్రూస్ ఉపవాసం వలన కలుగుతాయి. ఆ కొడుకు బాధ చూడలేక తండ్రి యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు. ఎదుగుతున్న కొడుకు, ఎపిలెప్సీ, దయ్యం పట్టేసింది, అర్థం కాల. మాటకి అగ్నిలోనూ నీళ్ళలోనూ పడవేస్తుంది ఆ దయ్యం. యేసుప్రభు కొండ మీద ఉన్నాడు. ఈలోపు శిష్యుల దగ్గర తీసుకొని వచ్చారు. శిష్యులు ప్రార్థించారు, దయ్యం వెళ్ళలా. ఈలోపు యేసుప్రభు వచ్చాడు, ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. ఏమైనా నీ వలనైతే మమ్మల్ని కరుణించు. ఆయన అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి, నేను మార్కు 9 నుండి చదువుతున్నాను, నమ్మవానికి సమస్త సాధ్యము. యేసుప్రభు ముట్టాడు, స్వస్థపరిచాడు, అతను బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత తండ్రి తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. యేసుప్రభు తన శిష్యులతో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి సీక్రెట్గా అడుగుతున్నారు, ప్రభువా, మేము ఎందుకు ఆ దయ్యమని వెళ్ళగొట్టలేకపోయాం, మాకెందుకు జరగలే అది? అప్పుడు యేసుప్రభు అన్నాడు, ప్రార్థన ఉపవాసం వలన తప్ప ఈ విధమైనది, చెప్పండి అందరూ, ఈ విధమైనది, ఏ విధమైనది నీకే తెలియాలి, నీకే తెలియాలి. వాట్ ఈస్ దట్ కైండ్? దిస్ కైండ్ కెన్ నాట్ బి డ్రివెన్ అవుట్ బై ఎనీథింగ్ బట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. దిస్ కైండ్, వాట్ ఈస్ దట్ కైండ్? యువర్ మ్యారేజ్, యువర్ అలయన్స్, యువర్ ఫైనాన్సెస్, యువర్ లైఫ్. దిస్ కైండ్. కొన్ని దయాలు ఊరికే మాటేనో అమ్మా, కొన్ని దయాలు భలే మొండి దయాలు, కొన్ని దయాలు చాలా నీట్గా రెడీ అవుతాయి, కానీ మొండి దయాలు, చాలా డేంజరస్ దయాలు అయ్యి, సమాధానం పాడు చేసే దయాలు, డెస్టినీని డిలే చేసే దయాలు. దిస్ కైండ్ నీకు తెలుసు. ఏది మొండిగా నీ ముందు కూర్చుందో నీకు తెలుసు అమ్మా. నీ భవిష్యత్తులో ఏది మొండిగా జరగకుండా ఎన్ని సంవత్సరాలు కూర్చుందో నీకు తెలుసు. ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు యువర్ కెరియర్, యువర్ లైఫ్. యు నో బెటర్ దెన్ మీ, మీ గురించి. దిస్ కైండ్ ప్రభు అన్నాడు. ప్రార్థన ఉపవాసం, తెలుగు బైబిల్లో ప్రార్థన ఉంది, కింద ఫుట్ నోట్లో ఉపవాసం అని ఉంటుంది. నేను 9:29 చదువుతున్నాను, మార్కు 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ, కింద ఫుట్ నోట్లో ఉపవాసము వలన, మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. దిస్ కైండ్. సో ఎంగేజ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఫాస్టింగ్ విల్ గివ్ ఎక్సెప్షనల్ బ్రేక్ త్రూ. ఐఎమ్ టెలింగ్ యూ, నేను చెప్తున్నాను. అండ్ లెట్స్ సీ సమ్ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కమింగ్ డేస్. హల్లెలూయా. ఇది జరగదు అని అనుకున్నవన్నీ మరలా దేవుడు తిరిగి రిస్టోర్ చేస్తాడు.
ఇది నీ వలన కాదు అని నీ బంధువులు, ఫ్యామిలీ అందరు అనినవన్నీ వారు షాక్ అగినట్లు దేవుడు కార్యం చేస్తాడు. ప్రేయర్ ఈజ్ నో జోక్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఫాస్టింగ్ ఈజ్ నో జోక్. యు ఆర్ ఇంటర్ఫీరింగ్ హెవెన్. మీరు పరలోకమును జోక్యం చేస్తున్నారు. మీరు పరలోకమును మీ పరిస్థితిలోనికి ఆహ్వానిస్తున్నారు. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ బిలీవర్స్, ఇట్స్ టైమ్ టు ప్రే, ఇట్స్ టైమ్ టు ఫాస్ట్. అండ్ ఫర్ ద డేస్ ఆఫ్ ఈటింగ్ అండ్ ప్లేయింగ్, ఇట్స్ నో ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఎప్పటిదాకా ఆడుతూ ఉన్నావు, తింటూ ఉన్నావు, తిరుగుతూ ఉన్నావు, అయిపోయింది. నో అయిపోయింది. స్టాప్ ఈటింగ్ ఫర్ ఫ్యూ డేస్. లెట్ యువర్ బాడీ నో దట్ దెర్ ఇస్ సంథింగ్ గ్రేటర్ దెన్ యువర్ ఫ్లెష్లీ డిజైర్స్. ఇట్ ఈస్ గాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అప్పుడు ఆయన నీలో తన స్థానమును తీసుకొని నిన్ను ఆయన తన శాంక్చురీగా మార్చి, నాకు అదే ఇష్టమైన మాట. పరిశీలందరూ వచ్చి, షల్ ఆల్ స్టాండ్ టు అవర్ ఫీట్, అందరూ లేచి పడతామా? పరిశీలందరూ వచ్చి యేసుప్రభుని అడిగారు. ఏమని అడిగారు? యోహాను శిష్యులు, కమాన్ నా వైపు చూడండి, యోహాను శిష్యులు తరచు ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఏంటి తింటూనే ఉన్నారు? యేసుప్రభుని అడిగారు. The disciples of John are fasting, but your disciples are eating all the time. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పెండ్లి కుమారుడు ఉండినప్పుడు ఎవడు ఉపవాసం ఉంటాడు? పెండ్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఉపవాసం ఉంది. ఆయన మన గురించి మాట్లాడుతున్నాడు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు యేసుప్రభు వారు. నౌ దిస్ ఈస్ ద టైమ్ టు ఫాస్ట్. అంటే ఆయన తిరిగి వస్తాడు. ఆయన తిరిగి రావటానికి ఇదంతా కూడా సిద్ధపడే కాలము. హల్లెలూయా. మీకు గుర్తుందా? పెండ్లి కుమారుని ఉపమానంలో 10 కన్యకలు. ఆ రాత్రి పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 కన్యకల చేతిలో ఉన్న బుడ్డిలో నూనె ఉంది, మిగిలిన 5 లేదు. ఈ 5 లోపలికి వెళ్ళిపోయారు, మిగిలిన 5 తలుపు కొడుతున్నారు. పెండ్లి కుమారుడు అన్నాడు, సమయం అయిపోయింది. ఎందుకని వీరి దగ్గర నూనె లేదు, వారి దీపంలో వెలుగు లేదు, వారి దీపములు మండటం లేదు. ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన ఏమైనా ఉందంటే, లార్డ్ గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్ until I meet the king. నా పెండ్లి కుమారుడిని నేను కలుసుకునేంత వరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన పెండ్లి కుమారుడికి తిరిగి రాబోతున్నాడు. నీలో నూనె ఉండాలా? ఆ నూనె ఏంటి? ప్రార్థన. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ హిమ్, ఆయన ఎదురు నిలబడటానికి. సో ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ హెల్ప్స్ యూ టు మీట్ జీసస్ అండ్ టు స్టాండ్ బిఫోర్ హిమ్ విత్ ఆల్ స్ట్రెంగ్త్. బలముతో ఆయన ఎదురు నిలబడటానికి సహాయపడుతుంది. హల్లెలూయా.